सियोन में लेके आया है। ప్రభు మనలను సియోను దగ్గరికి తీసుకొని వచ్చాడు. सियोन में लाकर हमको तैयार कर रहा है। సియోను దగ్గరికి తీసుకొని వచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. उसके लिए हम योग्य नहीं थे, దాని కొరకు మనం యోగ్యులముగా ఉండినాం కాదు. ये देखिए, ये है सियोन पहाड़, आप समझ लीजिएगा। ఇక్కడ చూడండి, ఇది సియోను పర్వతం అని అనుకోండి. इस पहाड़ के ऊपर प्रभु ने हमको लेके आया है। ఈ పర్వతం దగ్గరికి మీదికి మనల్ని తీసుకొని వచ్చాడు. ये परमेश्वर का पर्वत है, पहाड़ है। ఇది దేవుని యొక్క పర్వతమై ఉంది. इधर लाकर प्रभु हमको तैयार कर रहा है। ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. इसके साथ पहला पत्रोस 2:4 से लेकर 7 तक पढ़िएगा। మరి దాంతో పాటు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 से 7 तक पढ़िएगा। 4 నుండి 7 వచనాలు చదువుదామండి. 1 Peter chapter 2 verse 4 to 7। పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 7. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన బస్ ఇదర్ మే సునియేగా, ఇక్కడ వినండి. ये है असली सियोन, ఇది నిజమైన సియోన్. लेकिन प्रैक्टिकल में सियोन यीशु मसीह का कलीसिया है। కానీ అభ్యాసంగా క్రియాపూర్వకంగా ప్రభు యొక్క సియోను సంఘం. कलीसिया उसका सियोन है। మరి సంఘం అనేది ఆయన యొక్క సియోన్ అయి ఉన్నది. इस धरती में, ఈ భూమి మీద, इस धरती इधर में ये चर्च में हमको लाकर तैयार कर रहा है। ఇక్కడ ఒక సంఘంలోనికి తీసుకొని వచ్చి మనల్ని సిద్ధం చేస్తున్నాడు. किसके लिए तैयार कर रहा है? దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు? असली आगे में हम जाकर मालूम होगा तो इस नया यरूशलेम के लिए हमको तैयार कर रहा है। ఇక ముందుకు మనం వెళ్ళి గనుక గమనిస్తే నూతన యెరూషలేము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ये है नया यरूशलेम। ఇదండి నూతన యెరూషలేం అంటే. देखिए, ये सारे संसार है। ఇదంతా కూడా లోకమై ఉన్నది. ये संसार से प्रभु ने हमको चर्च में कलीसिया में लेके आया। మరి లోకములో నుండి ప్రభు మనల్ని సంఘములోనికి తీసుకొని వచ్చాడు. ये संगम में हमको तैयार करके नया यरूशलेम में ले जाता है। ఈ సంఘములో మనల్ని సిద్ధపరిచి సియోను నూతన యెరూషలేములోనికి తీసుకొని వెళ్తున్నాడు. अभी ये सियोन है, ये चर्च है, इधर में हमारा तैयारी चल रहा है। ఇది సంఘమై ఉంది, ఇక్కడ మన సిద్ధపాటు జరుగుతోంది. इधर में जब हमारा काम पूरा होगा किधर ले जाएगा? మరి ఇక్కడ ఎప్పుడైతే మన కార్యము సంపూర్ణమవుతుంది ఎక్కడ తీసుకెళ్తాడు? ये सियोन या नया यरूशलेम में ले जाएगा। ఈ సియోను లేక నూతన యెరూషలేములోనికి తీసుకెళ్తాడు. ये काम अभी हो रहा है। ఈ పని ఇప్పుడు జరుగుతోంది. आपको समझ में आया? అర్థమైందండి మీకు? हमको उद्धार पाना, बपतिस्मा लेना, पवित्र आत्मा पाना काफी नहीं है। మనము రక్షణ పొందడం, బాప్తిసం తీసుకోవటం, पवित्र आत्मा, పరిశుద్ధాత్మ పొందుకోవడమే చాలదు. हमको तैयार करना है। మనల్ని సిద్ధం చేయాలి. इसलिए इस धरती से हमको चुन लिया। అందుకే ఈ లోకంలో నుండి మనల్ని ఎన్నుకున్నాడు. इधर में ये होटल, हॉस्पिटल वगैरह सब दुनिया के लिए दिखाया है। మరి ఇక్కడ హోటళ్లు, హాస్పిటళ్లు అన్ని లోక సంబంధమైన చూపెట్టబడుతుంది. इधर से निकालकर इस सियोन या दुनिया की कलीसिया में, दुनिया का सियोन जो कलीसिया है उसमें लेके आया। మరి ఇక్కడ నుండి తీసుకొని వచ్చి మనలను మరి భూమి మీద ఉన్న సియోను అనే సంఘంలో ఉంచాడు. इस कलीसिया में रखकर हमको तैयारी कर रहा है। ఈ సంఘంలో ఉంచి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ये कलीसिया में हमको कैसा लेके आया? మరి ఈ సంఘంలోనికి మనల్ని ఎలా తీసుకొచ్చాడు? हम हर एक आदमी ये तुमकरा या बाबुल का पेड़ है। మనము ఒక్కొక్కరము తుమ్మ కర్రై ఉన్నాం. एक एक आदमी, ఒక్కొక్క మనుష్యుడు. अभी समझ लो एक घर में पति पत्नी और 3 बच्चे हैं। ఇలాగనుకోండి, ఒక ఇంట్లో భార్య, భర్త, 3 పిల్లలు ఉన్నారు. वो तीनों मिलकर एक पेड़ नहीं है। మరి ముగ్గురు కలిసి ఒక్క చెట్టు కాదు. पति एक पेड़ है, భర్త ఒక చెట్టు, पत्नी एक पेड़ है, భార్య ఒక చెట్టు, तीनों बच्चा एक एक पेड़ है। ముగ్గురు పిల్లలు 3 చెట్లై ఉన్నారు. बेशक तीनों पांचों मिलकर नस्तिक हो सकता है। మరి అనుమానం లేకుండా 5గురు కూడా ఏకమై ఉండొచ్చు।
आपको मालूम है एक पेड़ का शक्ल कैसा है? మీకు తెలుసు కదా ఒక చెట్టు యొక్క రూపం ఎలాగుంటుందో. इधर आप देखिए एक बड़ा पेड़ खड़ा है, చూడండి మీ ఎదుట ఒక పెద్ద చెట్టు ఉంది. उसका रूप कैसा है आप देखिए. దాని యొక్క రూపం ఎలాగుంది చూడండి కాస్త. उधर से उनको काट के लेके आया, అక్కడి నుండి దాన్ని నరికి తీసుకొని వస్తున్నాం. उसका डालियां पूरा काट दिया है. దాని యొక్క మరి కొమ్మలన్నీ కూడా నరికేసాం. अच्छा, डाली पूरा काटने के बाद भी उनका रूप कैसा है? మరి కొమ్మలన్నీ నరికిన తర్వాత కూడా దాని రూపం ఎలాగుంది? बहुत लंबा है, చాలా పొడవుగా ఉంది. कुछ डाली का ये हिस्सा वगैरह रहता है. మరి కొమ్మల యొక్క ఇంకా కొన్ని భాగాలు మిగిలి ఉంటాయి. इसमें से क्या निकालना है? దానిలో నుండి ఏం బయటికి తీయాలి? इसी मुताबिक एक तख्त निकालना है, ఈ ప్రకారమైన ఒక పలక బయటికి తీయాలి. एक ही तख्त निकालना है. ఒకే పలక బయటికి తీయాలి. तो इसमें से एक तख्त, ऐसा एक तख्त निकालना है. మరి ఈ చెట్టులో నుండి ఒక పలకని ఇలాగా బయటికి తీయాలి. बाकी सब काट कर निकालने का है. మిగతా వాటిని అన్నింటిని కూడా చెరిగి బయట పారవేయాలి. ये काम कलीसिया में होता है. ఈ కార్యము సంఘంలో జరుగుతోంది. 5 किस्म का सेवक मिलकर एक काम करता है. 5 రకాల సేవకులు కలిసి ఈ కార్యాన్ని చేస్తారు. देखो इतना बड़ा लकड़ी है, మరి ఇంత పెద్ద మొద్దుంది. उस लकड़ी में सभी से इधर में एक बड़ा लकड़ी पड़ा हुआ है, ఇలాగ అనుకోండి, ఇక్కడ ఒక పెద్ద మొద్దు పడి ఉంది. उसमें से एक छोटा सा ये तख्त बनाना है, మరి ఆ మొద్దులో నుండి ఇలాంటి ఒక చిన్న పలకం తీయాలనుకోండి. बाकी सब फेंकना है. మిగతావన్నీ కూడా పారవేయాలి. आप उधर बैठे रहे. तो पहले प्रेरित आकर या प्रेरित बाकी लोग मिलकर काट कर लेकर डाल दिया. మొదట అపోస్తలులు వచ్చి या अपोस्तल और बाकी सेवक लोग मिलकर काट के लेके आए. అపోస్తలులు మిగతా సేవకులు వచ్చి నరికి వరుసగా పెట్టేశారు. आपको मालूम है कभी कभी लकड़ी काट कर आते वक्त हारी चलाने वाला लंबा हारी होता है. మరి हारी, हाँ, हारी, చెట్టు हारी, నరికిన हारी. తర్వాత हाँ, सौ. తీసుకొని వచ్చేటప్పుడు దూగుడు అనేది ఒకటి ఉంటుంది. आपने देखा है लंबा? బాడిష లాంటిది చూశారు కదా, हाँ, कितने लोग బాడిష देखा? లాంటిది. कितने बहन लोग देखा है? సహోదరులు చూసారా? हाँ? देखा तो हाथ खड़ा करो. చూసిన వాళ్ళ చేతులు చూపెట్టండి. उनको थोड़ा अच्छी तरह समझो, बड़ा उसको चीरता है. ఇప్పుడు మీకు తెలుసు కదా, వడ్రంగా ఆయన చేతిలో పెద్ద బాడిస ఉంటుంది, ఇలా పైకి తీసుకొని వెళ్ళి కొడుతుంటాడు. देखा है? कितने लोग देखा है? ఎంతమంది చూశారు దాన్ని? हैं? हाँ, हैं? బాడిసని हाँ, देखिए पहले फिलिंग एक्स से काटता है, जो फिलिंग एक्स है, जो कुलाड़ा से काटता है, कुलाड़ा फिलिंग एक्स. మొదట గొడ్డలితో నరుకుతారు. हाँ, वो पेड़ उधर खड़ा है, देख लो. ఆ చెట్టు అక్కడ నిలబడి చూడండి ఒకసారి. सब लोग देखो, बड़ा पेड़ खड़ा है. ఆ పెద్ద చెట్టు అక్కడ ఉంది చూడండి ఒకసారి అందరూ. वो उसका नाम है, एक विश्वासी का नाम बोल दो. రాజు అనుకో. राजू है, उसका नाम है देवराज. ఒక విశ్వాసి పేరు రాజు అనుకోండి. हाँ, वो है उधर खड़ा. तो उन्होंने उधर से पुकारा, మరి అక్కడ నుండి రాజు అరిచాడు. यीशु का प्रचार सुना. యేసు ప్రభు బోధ విన్నాడు. तो प्रभु यीशु मैं आपके पास आना चाहता हूँ. ప్రభు యేసయ్యా నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. तो सब कुलाड़ा से उसको काटता है. మరి గొడ్డలతో మంచి నరకడం అవుతుంది. कब काटना शुरू होगा? ఎప్పుడు మరి నరకడం అవుతుంది? प्रभु मुझे आपके पास लेने के लिए मैं आना चाहता हूँ. ప్రభువా నీ దగ్గరికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. तब कुलाड़ा से काटेगा, అప్పుడు గొడ్డలితో నరకడం జరుగుతుంది. बहुत जोर से नीचे गिरेगा, చాలా మరి శబ్దంతో కింద పడుతుంది. फिर उसके बाद एक एक डाली काटेगा. తరువాత ఒక్కొక్క కొమ్మను నరుకుతాం. फिर 3, 4, 10 लोग उठाकर एक हारी से चीरने के लिए लेके जाएगा. మరి తర్వాత 10-15 మంది దాన్ని చీల్చడానికని తీసుకొని వస్తారు. फिर हारी से चीरना शुरू करेगा. ఇక బాడ్సతోని చీల్చడం మొదలు పెడతారు. तब कितना अच्छा लगेगा? అప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. दर्द होगा नहीं होगा? బాధ కలుగుతుందంటారా లేదా? हैं? प्रभु ये बड़ा लकड़ी चीरते समय उसको दर्द होगा नहीं होगा? మరి పెద్ద మొద్దును నరికేటప్పుడు బాధ కలుగుతుందంటారా లేదా? जरूर दर्द होगा. తప్పకుండా బాధ కలుగుతుంది. प्रेरित अपना बड़ा हारी से चीर रहा है, మరి అపోస్తలుడేమో తన పెద్ద బాడిసతోని చీల్స్తున్నాడు. और नबी भी और कुछ चीर रहा है. ప్రవక్త ఇంకాస్త చీల్స్తున్నాడు. सारे 5 लोग इस लकड़ी के ऊपर लगा हुआ है. మరి 5 కూడా ఈ మొద్దు మీద పని పెట్టుకున్నారు.
क्या बनाना है? ఏం చేయాలి? इसी मुताबिक एक तख्त बनाना है. ఈ ప్రకారమైన ఒక పలక చేయాలి. तो एकदम ये काम नहीं होता. ఒకేసారి పని జరగదండి. आज आकर थोड़ा सा हार चीर कर अलग कर दिया. ఈ రోజు వచ్చి బాడ్స్తో కాస్త పని జరిగింది, थोड़ा सा चीर लिया. కొంచెం చీల్చేసాం. दूसरा दिन आकर और चीर लिया. రెండవ రోజు వచ్చి ఇంకా చీల్చాం. ऐसा रोज ब रोज इस कलीसिया में तैयारी चलता है. ఈ ప్రకారంగా సంఘంలో రోజు రోజు సిద్ధపాటు జరుగుతుంది, चीरता है. చీల్చడం జరుగుతుంది. चीरने के बाद फिर और क्या क्या आपको मालूम है, जो चिसल है कभी छोटा होता है कभी लंबा होता है, उसमें सुराख डालते कितना मुसीबत से काट कर तैयार करता है. చూడండి, ఉలీలు ఉంటాయి కదా, ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది, ఎన్నెన్ని మాళ్ళు రంధ్రాలు పడుస్తుంటారు. देखिए इधर में इस तख्त आप थोड़ा देखिए, ఇక్కడ చూడండి, ఈ పలకను కాస్త గమనించండి, कितना सुराख इसमें है. ఎన్ని రంధ్రాలు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 రంధ్రాలు ఉన్నాయి. ये लगाते हुए कितना दर्द होगा. మరి 10 రంధ్రాలు చేసేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది. तो सो कलीसिया आशीष देने का जगह नहीं है, అందుకే సంఘము ఆశీర్వాదం ఇచ్చే స్థలం కాదు, बल्कि आपको चीर कर तैयार करने का जगह है. కానీ మిమ్మల్ని బాడ్సతో చీల్చి సిద్ధపరిచే స్థలమై ఉంది. सेवकों का काम एक ही को चीर कर तैयार करने का काम है. సేవకులకున్న పని ఏంటంటే ఒక్కొక్కరిని చీల్చి సిద్ధం చేయాలి. ये नहीं बाकी लोग क्या बोलते हैं, हम आशीष देंगे बोलने से आप सियोन में नहीं पहुंचेगा. మరి మిగతా వాళ్ళు ఏమంటున్నారు, ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్పి సియోనుకు వెళ్లకుండా చేస్తున్నారు. ये लकड़ी के तरफ से एक पेड़ से काट कर ऐसा लाते, वो एक उदाहरण आपको मैंने बता दिया. మరి చెట్టు నరికి తీసుకొని రావడానికి ఒక ఉదాహరణ చెప్పాను మీకు. और